ఇప్పుడేం కొంపలు మునిగిపోయాయని అంత గట్టిగా అరిచావు? జానకి ఇంకా రాలేదేంటో అనుకున్నాను. వచ్చేసింది కదా, అందుకే ఆ సంతోషంలో అలా అరిచేశా. అంత హ్యాపీగా ఫీల్ అయిపోవడానికి తనేం అంతరిక్షం నుంచి రాలేదు కదా, మనం దానంగా ఇచ్చిన ఇంట్లోంచే కదా వచ్చింది. చేసిన దానం చెప్పుకోకూడదు. దానం అనేది గుప్తంగా ఉండాలి తప్ప మేమే చేశామని అందరి ముందు పబ్లిసిటీ చేసుకుంటే అది దానం అనిపించుకోదు. నేనేం తప్పుగా మాట్లాడలేదు రుద్ర. జానకి ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాను అంతే. తను ఎక్కడి నుంచి వచ్చినా మన ఇంట్లో మన కళ్ల ముందు పెరుగుతున్న అమ్మాయిలో ఇంత మార్పు తీసుకొచ్చింది. అంతకన్నా కావాల్సిందేముంది? నిజమే అత్తయ్య, భూమి ఇలా మారుతుంటే కడుపు నిండిపోతుంది. మీరు ఎప్పుడు ఇలా సంతోషించేలాగే భూమి ఉంటుంది, అందులో ఎలాంటి సందేహమూ లేదు. ఏంటి జానకి, మా భూమిని బయటికి తీసుకెళ్ళి మా పొలాలన్నీ చూపించావంట? అవునండి, 4 గోడల మధ్య ఉంటే తనకేం తెలుస్తుంది? ఇంట్లో ఉన్న మీరు తప్ప. నలుగురిలో కలిస్తేనే కదా ప్రపంచమంటే ఏంటో తెలుస్తుంది. అక్కడ తను ఎలా ఉండాలని నేర్చుకుంటుంది. బురదలో ఆడుకోవడానికి కూడా అంతరిక్షంలో అడుగుపెట్టినట్టు ఏదో గొప్పగా సాధించడం అనుకుంటారని మాకు తెలీదులే. మట్టిని చిన్న చూపు చూసిన వాళ్ళెప్పుడూ బాగుపడరు, కాని మట్టిని గౌరవించిన వాళ్ళు ఈ మట్టున్నంత వరకు గౌరవాన్ని పొందుతూనే ఉంటారు. జానకి, నువ్వందరికీ నచ్చుతావు గాని ఇద్దరికి ఎందుకు నచ్చడం లేదు? ఒకటి మా అన్నయ్య, రెండోది కుముద. నువ్వెదురు పెడితే వాళ్ళు నీతో ఎందుకు గొడవ పడతారు? ఆ సంగతి నన్నడిగితే నాకేం తెలుస్తుంది? వాళ్ళిద్దరినీ అడుగు. నేనేం కావాలని గొడవ పడను. తనేమనంటే సమాధానం చెప్తాను. ఆ విషయం తనకు కూడా చెప్పు. పని కట్టుకొని ఇలా పని నేర్పించే పని వాళ్లతో గొడవ పడాల్సిన అవసరం నాకు లేదు. కుముద సంగతి నీకు తెలిసిందే కదమ్మా. తన మాటలేమీ పట్టించుకోకు. నేను ఈ ఇంటికి ఏ పని మీద వచ్చానో నాకు తెలుసండి. తనొక మాట అన్నంత మాత్రాన నేనేం బాధపడ్ను. చాలా సంతోషం. చిన్నదానివైనా గొప్పగా ఆలోచించావు. సరే, ఈరోజు మా భూమికి ఇంకేం నేర్పిస్తున్నావు? మళ్ళీ బయటికి ఎక్కడికైనా తీసుకెళ్తున్నావా? లేదండి, ఈరోజు తనకి వంట నేర్పిస్తాను. మధ్యాహ్నం మీరందరూ తన చేతి వంట తింటారు. అప్పుడే ఎందుకులే అమ్మా, అంత అవసరమా? ఎలా చేయాలో చూపించు, తర్వాత మెల్లగా నేర్చుకుంటుంది. అమ్మా, తను నేర్చుకోవాలి అనుకుంటున్నప్పుడు వెంటనే నేర్చుకోవడం మంచిది. తనేం చిన్నపిల్ల కాదు కదా, అలసిపోతుంది అనుకోవడానికి. పెళ్ళిడికొచ్చిన ఆడపిల్ల. అన్ని పనులు ఎంత త్వరగా నేర్చుకుంటే మనం అనుకున్న పని అంత త్వరగా అవుతుంది. జానకి, నువ్వు భూమిని తీసుకెళ్ళు. నీకేం కావాలో అన్నీ రంగయ్య చూసుకుంటాడు. పర్లేదండి, అవన్నీ నేను చూసుకొని తనకి నేర్పిస్తాను. సరేనమ్మా, ఇది నీ ఇల్లే అనుకో. నీ ఇంట్లో నువ్వు ఉంటున్నావు అనుకో. నీ చెల్లికి నువ్వు నేర్పిస్తున్నావు అనుకో. నీకేం కావాలన్నా స్వతంత్రంగా చెయ్యి. సరేనండి, పద. విన్నావా డాడ్, ఈరోజు జానికి వంట నేర్పిస్తుందట. ఇంటి కోడలు కావలసిన అమ్మాయి వంట మనిషిగా మిగులుతుంది. మంచిదే కదమ్మా. భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పడానికి మనం జ్యోతిష్కులం కాదు డాడ్. జస్ట్ బొబ్బిలి వంశం మీద పగని పెంచుకున్న వాళ్ళందరూ భోజనానికొస్తారు. కానీ జానికి చేసిన తెలివి తక్కువ పని వల్ల భూమిని అందరూ తిడతారు. దాంతోపాటు జానికి కూడా తిట్లు పడతాయి. అంటే అన్నీ ముందే చెప్పేస్తే తర్వాత జరిగేదాని మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది డాడ్. మిగిలిన కథ అప్పుడు చూద్దాం.
అమ్మా ఏమమ్మా? అరే అరే, ఇలా కూర్చో. కాలు బెణికినట్టుంది. ఉండు చూస్తాను. చూసావమ్మా ఎంత వింతో. నేను నా కూతురుని చూడలేదు, నువ్వు నీ తండ్రిని చూడలేదు. కూతురు కోసం ఎదురు చూస్తున్నా నాకు నిన్ను చూడగానే ఏదో తెలియని బంధం కలిసినట్టుందమ్మా. నాన్న, ఏదో పొరపాటున వచ్చిందండి, తప్పుగా అనుకోకండి. అమ్మా భూమి, నిన్ను చూడ్డానికి 20 ఏళ్ళు పట్టిందమ్మా. ఏ తండ్రికి ఇలాంటి దౌర్భాగ్య స్థితి రాకూడదు. ఇప్పటికైనా జానకి దయ వల్ల నువ్వు ఇలా ఉంటావని చూడగలిగాను. చూసావా దక్ష, మన కూతురు ఎంత ముద్దుగా ఉందో. అంతా నీ పోలికే, అచ్చం నీలాగే ఉంది. జానకి భూమిని తనలాగా మారుస్తానని మాటిచ్చింది. ఈరోజు భూమితో మాట్లాడిస్తానని కూడా చెప్పింది. నా కూతురుతో తొలిసారిగా మాట్లాడబోతున్నాను. ఆ రోజు గుడిలో తను కలిసినప్పుడు తనెవరో నాకు తెలీదు, నేనెవరో తనకి తెలీదు. కానీ ఇద్దరి మధ్య ఏదో బంధం ఉందని ఆ భగవంతుడు ముందే చెప్పాడు. అది ఇదే అని నాళ్ళకి తెలిసింది. జానకి, జానకి, ఏంటి? వంటగది అటు కదా, ఇటు తీసుకొచ్చావేంటి? అంటే ఏదైనా మంచి పని చేసేటప్పుడు దేవుడికి దండం పెట్టుకోవాలి, లేదా మన మంచిని కోరుకునే పెద్దవాళ్లతో మనసారా మాట్లాడాలి. అప్పుడే చేసే పని మంచిగా జరుగుతుంది. చేసేది వంటే కదా, అందులో ఉప్పు కారాలు సరిపోయేలాగా చూసుకోవాలి, కానీ ఇలా మాట్లాడుకోవడం ఎందుకు? అబ్బో, నా చెల్లెలికి తెలివితేటలు బాగానే వచ్చాయి. కానీ ఆ ఉప్పు కారం కూడా కరెక్ట్గా ఉండాలంటే ముందు మమకారంతో మనతో మాట్లాడే వాళ్ళు ఉండాలి కదా. అయితే పద, అమ్మమ్మతో మాట్లాడదాం. తనకి నేనంటే చాలా ఇష్టం. మీ అమ్మమ్మతో నువ్విప్పుడు మాట్లాడుతూనే ఉంటావు కదా. నిన్ను కూడా ఇష్టపడి నా ఫ్రెండ్ ఒకరున్నారు. నేను నీ గురించి చెప్తే, అవునా ఆ అమ్మాయి అంత మంచిదా అని నీ గురించి ఎంత గొప్పగా అడిగారు. అందుకే ఇప్పుడు నేను తనకి వీడియో కాల్ చేస్తాను, నా ఫ్రెండ్ని నీకు పరిచయం చేస్తాను. నువ్వు ఒక 2 minutes మాట్లాడి మనం వంటగదిలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? మరి ఆయన ఎవరో నాకు తెలియదు కదా, నేను ఎలా మాట్లాడాలి? పర్లేదులే, ఆయన్ని చూస్తే నీకు కూడా మాటలొస్తాయి. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఫ్రెండు, నేను నీకు చెప్పాను కదా నా చెల్లెలు భూమి అని. ఇదిగో ఇక్కడే ఉంది. నీలి నీలి నింగిలోన జాబిలమ్మవు నువ్వేలే, నీలి నీలి కళ్ళలోన చంటి పాప నువ్వేలే. బుజ్జి పాపాయి పాపాయి నా బంగారు నా తల్లి, నన్ను లాలించే అమ్మేగా నా తల్లి. బుజ్జి పాపాయి పాపాయి నా బంగారు నా తల్లి, మది పాలించే మారాని నువ్వేగా. నమస్కారం అండి, బాగున్నారా? బాగున్నానమ్మా. నువ్వు నన్ను గుర్తుపట్టావా? ఇంతకు ముందు మనం కలిసామా? అదేంటమ్మా, మర్చిపోయావా? ఒకరోజు నువ్వు గుడిలో మెట్ల మించి పడబోతుంటే నేను నీకు సహాయం చేశాను. పర్వాలేదండి, మెల్లిగా వెళ్తాను. ఏంటమ్మా మరి ఇంత మామాటం? నువ్వు నా కూతురు లాంటి దానివి, నేను చూస్తాను. గుర్తొచ్చిందండి, ఆ రోజు నన్ను పట్టుకుంది మీరే కదా. ఎలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. ఆ రోజు మీరు చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. మీ వాళ్ళెవరూ లేరు, మీరు ఒంటరిగా ఉన్నాను అన్నారు కదా. అవునమ్మా, ఇన్నాళ్ళు ఒంటరిగానే ఉన్నాను. ఇప్పుడే జానకి ద్వారా నా వాళ్ళని చూస్తున్నాను.
అదేంటి? అది ఇప్పుడే నీకు అర్థం కాదులే అమ్మా, తొందరలో నీకు అన్నీ అర్థం అవుతాయి. నేను ఇదివరకట్లో లేను, ఇప్పుడు నాకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి. జానకి అక్క నాకు అన్నీ నేర్పిస్తుంది. మీరు చెప్పండి, నాకు అర్థమవుతుంది. చెప్పాను కదమ్మా, కొన్ని విషయాలు మాటల్లో చెప్పలేను, మనసుతో మాత్రమే తెలుసుకునేవి కొన్ని ఉంటాయి. నీతో మాట్లాడుతుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నాకు కూడా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏదో తెలియని సంతోషంగానే ఉంది. మనకి ఇంతకు ముందు పరిచయం లేకపోయినా అలా ఎలా అనిపిస్తుంది? అక్కడ ఒక ఫోటో ఉంది కదా, ఆ ఫోటో ఎవరిది? అదా నా ప్రాణం అమ్మా. ఈ ప్రాణం ఇంకా ఉంది అంటే అది చూస్తూ ఉన్నాను కాబట్టి. ఇప్పుడు నిన్ను జానకిని చూస్తుంటే మళ్ళీ బతకాలని ఆశ కలుగుతుందమ్మా. మీరు మాట్లాడుతూ ఉంటే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుందండి, కానీ అందులో మాటే అర్థం కావడం లేదు. చెప్పాను కదమ్మా, అన్ని తొందరలోనే అర్థం అవుతాయి. నేను ఇలా చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నట్టు నిన్నంతా బాగా ఆడుకున్నట్టున్నావు. ఆ సంగతి మీకెలా తెలుసు? నేనే చెప్పాను. నిన్ను మనం ఎంత హ్యాపీగా ఉన్నామో మా ఫ్రెండ్కి చెప్పాను. తను కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అయి నీతో మాట్లాడతానన్నారు. అందుకే వీడియో కాల్ చేశాను. నేను మళ్ళీ మాట్లాడతాను. ఎవరితో మాట్లాడుతున్నారు? పెద్దమ్మా, అదేనండి, ఏదైనా మంచి పని చేస్తే దేవుడితో మాట్లాడాలి అంటారు కదా, అందుకే దేవుడితో మాట్లాడిస్తున్నాను. దేవుడితో మాట్లాడిస్తున్నావా? ఎవరా దేవుడు? ఇదిగోండి. మన ఊరి దేవుడు సీతారామచంద్రస్వామి. భూమికి ఆయన అనుగ్రహమే కదా కావాల్సింది, అందుకే ఆయనతోనే మాట్లాడిస్తున్నాను. మంచిదే, కానీ మరీ ఫోన్లో అంతసేపు మాట్లాడితే ఏం బాగుంటుంది చెప్పు? అయినా భూమి ఫోటోలతో మాట్లాడడం కాదు, భూమి గురించి నలుగురు గొప్పగా మాట్లాడేలా నువ్వు తీర్చిదిద్దాలి. బాధ్యత నాకు అప్పగించారు కదా, చూసుకోకుండా ఎలా ఉంటాను? అమ్మ భూమి, చిన్న పనుంది, బయటకు వెళ్ళొస్తాను. భోజనానికి మాత్రం ఇంటికి రండి. ఈరోజు మీ భూమి చేతి వంట తింటున్నారు. అంతకన్నానా? తప్పకుండా వస్తాను. నా కూతురి చేతి వంట తినాలని నాకు ఉంది. అదేంటి జానకి, మనం నీ ఫ్రెండ్తో కదా మాట్లాడింది, మరి నువ్వు దేవుడు అని చెప్పావేంటి? మీ పెద్దమ్మకి నిన్నెవరైనా ఏమైనా చేస్తారని భయం ఉంది కదా. ఇప్పుడు బయటూరి మనిషితో మాట్లాడుతున్నావంటే ఎందుకని నన్ను తిడతారు, నువ్వు బాధపడతావు. అదిష్టం లేకే అలా చెప్పాను. అవునా? ఇవన్నీ నేను కూడా నేర్చుకోవాలి. సరే పద, ముందు వంట నేర్చుకుందాం. మన కూతురుతో మాట్లాడాను దక్ష, ఈరోజు వీడియో కాల్లో చూశాను. తొందరలోనే మన కూతురు మన ఇంటికి వచ్చేస్తుంది. అదెంతో దూరంలో లేదు. na 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 na
హలో మాస్టరు, మీతో కొంచెం మాట్లాడాలి. నాతో నీకేం మాటలు? అవును జానకి, నువ్వు మా అన్నయ్య ఎదురైతే కొట్లాట్లు ఉంటాయి కానీ మాట్లాడుకోవడాలు ఉండవు కదా. అందరితోనూ గొడవ పడ్డానికి నాకు ఏమైనా పిచ్చి అనుకున్నావా? కరెక్ట్. ఇన్నాళ్ళకి నీ గురించి నువ్వు తెలుసుకున్నావు. ఇంత క్లారిటీతో ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. అదేంటి బావా జానకికి పిచ్చి అంటున్నావు? అరే నేను అనట్లేదు భూమి, తనకి తాను తెలుసుకుంది అంటున్నాను. పిచ్చి పిచ్చిగా మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. హలో, నేను బయటికి వెళ్తున్నప్పుడు ఆపింది నువ్వు, మళ్ళీ నా మీద అరుస్తావేంటి? నువ్వేదో అడగాలని ఆపావు కదా, ముందదేదో అడిగి. మొన్న నాతో మాట్లాడాలని వచ్చారు కదా, కానీ తర్వాత మీరిద్దరు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు. ఈ 2-3 రోజుల్లో అడుగుదాం అనుకున్నాను, కానీ మర్చిపోయాను. ఇంతగా రోజు ఏం మాట్లాడాలని వచ్చారు? ఏ, ఏమైంది? ఏదో పొరపాటున వచ్చావు, గ్రహపాటు నీ కంట్లో పడ్డాం. మళ్ళీ నీ జోలికి రాకూడదని నిర్ణయించుకుని వచ్చేసాం. అదేం లేదు. ఏంట్రా చెప్పు. హలో, నేను అడిగిన దానికి ఏదో చెప్పావు తప్ప సమాధానం చెప్పలేదు. చూడు, మేమేమీ నీ సహాయం కోసం రాలేదు. నిన్నో విషయం అడుగుదామని వచ్చాం, కానీ మీరేమో అక్కడ పెదరాయిళ్ళ తీర్పులు ఇచ్చేస్తున్నారు కదా. సర్లే, ఆ టైంలో డిస్టర్బ్ చేయడం ఎందుకని వెనక్కి వచ్చేసాం. నేనేం తప్పు చేయలేదు. వాడెవడో పోకిరి అమ్మాయి గురించి అడిగితే కాస్త గట్టిగా బుద్ధి చెప్పాను, అంతే. అదే నువ్వు బుద్ధి చెప్పావు చూడు, వాడికి బుద్ధి వచ్చింది, మాకేమో భయం వచ్చింది, అందుకే పక్క వచ్చేసాం. అసలు మీ ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నారు? నాకొక్క ముక్క కూడా అర్థం కావట్లేదే. భూమి, ఇందులో నీకు అర్థం కావాల్సిన అవసరం ఏం లేదు. ఈ ఊర్లో అందరూ నీ సాయం అడుగుతారు, నువ్వు లేనిదే ఎవరు ఏమీ చేయలేరని తమకు పెద్ద ఫీలింగ్ ఉండదు కదా. నీ అవసరం మాకేమీ లేదు, మా పని మేమే చేసుకోగలని మాకు అర్థమైంది, అందుకే వచ్చాం. చాలా. అది కాదు, ఆ రోజు ఎందుకు మీరు నన్ను సాయం అడగాలని వచ్చారు? కనీసం అదేనా చెప్పండి. అమ్మ జానకి, నీకున్న మెమరీ పవర్కి శతకోటి వందనాలు. ఇప్పుడు దాని గురించి ఎందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతావు? దాన్ని వదిలే. భయపడతావేంట్రా? ప్రతిదానికి భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఆగు, నేను అడుగుతా. బ్రో 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 మాట నీ నోట్లో నుంచి వచ్చినా పనిష్మెంట్ నా మీదకి వస్తుంది. ఎందుకంటే ఈ ఐడియా ఇచ్చింది నేనే. నీకు దండం పెడతాను. ఆ రోజు నువ్వు చెప్పావు కదా నన్ను అడగనని, మళ్ళీ ఈరోజు ఎందుకు ఇలా మాట మారుస్తావు? తనతో మాట్లాడరా, వదిలే. మేమేం నిన్ను అడగాలనుకోలేదు, జస్ట్ మేము అలా వెళ్తుంటే నువ్వేదో గొడవ పడుతున్నట్టు అనిపించింది, మాకెందుకులని వచ్చేసాం అంతే. నిజంగా అంతేనా, లేకపోతే మీరు కూడా అలాంటి వేషాలు ఏమైనా వేశారా? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? మా ఇంట్లో ఉన్నావు, ఆ విషయం నువ్వు మర్చిపోకు. నేను ఏ ఇంట్లో ఉన్నాను అని అడగలేదు, వాళ్ళు ఎందుకు వచ్చారో అని అడుగుతున్నాను. తప్పు చేస్తే ఎక్కడైనా నిలదీయొచ్చు. చూడు, ఒక మనిషి ఎండలో నించున్నాడు అనుకో, చూసే వాళ్ళకి వాడికి పిచ్చా అనుకోవచ్చు, కానీ డాక్టర్ వాడిని ఎండలో నించోమని చెప్పాడు, ఎందుకంటే వాడికి వైటమిన్ డి అవసరం. అది వాడికి మాత్రమే తెలుసు. మనం చూసే కంటికి తప్పుగా అనిపించినంత మాత్రాన ప్రతిదీ తప్పు కాదు, ముందు అది తెలుసుకో. అబ్బో, ఫిలాసఫీ బాగానే చెప్పారు, కానీ మీ మాటల్లోనే ఏదో తేడా కనపడుతోంది. వీడేమో ఓవర్ యాక్షన్ చేస్తాడు, దాన్నేమో నువ్వు అడ్వాంటేజ్గా తీసుకుంటావు. నేను వెతుకుతున్నది నాకు మాత్రమే తెలుసు, దానికి నీ సహాయం నాకు అవసరం లేదు, నేనే వెతుక్కోగలను. ఏయ్, నువ్వు భూమి కోసం మాత్రమే వచ్చావు, భూమితో మాత్రమే మాట్లాడు. ఇంకెవరితో మాట్లాడినా నేను ఊరుకునేదే లేదు. ఏం చేస్తున్నావు? టమాటోలు తరగాలి. నువ్వు వెళ్తే నా వంట నేను చేసుకుంటా. నీ పొగరు మాత్రం తగ్గదు. కూర్చో. స్టార్ట్ చేయి.
తిన్నాక వాళ్ళందరూ నిన్నెంత మెచ్చుకుంటారో తెలుసా? నిజమే, కానీ ఇందులో నేను చేసిందేముంది? నువ్వు చెప్పిందే చేశాను కదా. ఎవరికి పుట్టుకతో ఏదీ రాదు, ఎక్కడో దగ్గర నేర్చుకుంటారు. కానీ నేర్చుకున్నాక అది వాళ్ళదవుతుంది. నేనిది ఎలా చేయాలో మాత్రమే చెప్పాను. రుచి నీ చేతి వల్లే వచ్చింది. ఈరోజు అందరూ నిన్నెంత మెచ్చుకుంటారో నువ్వే చూస్తావు. ఇంత రుచికరమైన వంట చేసి అందరికీ పెట్టేసి భూమి గొప్పదైపోయిందని అందరి ముందు నిరూపించేద్దాం అనుకుంటే నేను చూస్తూ ఊరుకుంటానా? ఈ భూమి చేసే ప్రతి పని రివర్స్ అయిపోవాలి, జానికి పని అయిపోవాలి. అమ్మా, మీరిద్దరూ కూర్చోండి, నేను వడ్డిస్తాను కదా. వద్దు రంగయ్య, ఈరోజు నేనే వడ్డిస్తాను. అందరూ తిన్నాకే నేను జానకి తింటాం.